హే టెకీస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ తేజ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం యూటీఎస్ అనే యాప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. యూటీఎస్ అంటే అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. ఇది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ రైల్వేస్ యాప్. దీనిలో మనం జనరల్ టికెట్స్ని రైల్వే స్టేషన్కి వెళ్ళకుండా ఆన్లైన్లో బుక్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టేషన్కి వెళ్ళినప్పుడు మీ ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కూడా టికెట్ తీసుకోకుండా డైరెక్ట్ ట్రైన్లోకి వెళ్ళి కూర్చొని అక్కడ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ మనకి ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ రెండిట్లో అవైలబుల్గా ఉంది. సో దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో మనం తెలుసుకుందాం. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు. యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. దీనిలో నార్మల్ బుకింగ్ పైన క్లిక్ చేస్తే నార్మల్ బుకింగ్లో బుక్ అండ్ ట్రావెల్ విత్ పేపర్లెస్ అండ్ పేపర్ ప్రింటింగ్ అని మనకి ఇక్కడైతే కనబడుతుంది. పేపర్లెస్ మీద క్లిక్ చేస్తే మనం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండాలి, అంటే 5 మీటర్ రేడియస్ ఆర్ ట్రైన్లో కూర్చొని లేకపోతే రైల్వే స్టేషన్లో కూర్చొని దీన్ని మనం బుక్ చేసుకోవచ్చు. పేపర్ ప్రింటింగ్ కావాలంటే మనం రైల్వే స్టేషన్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుండి అయినా బుక్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక కౌంటర్లో బిల్ చూపిస్తే మీకు టికెట్ అయితే ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న డిపార్ట్ ఫ్రమ్ అండ్ గోయింగ్ టు ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిపార్ట్ ఫ్రమ్ మీద క్లిక్ చేస్తే మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్స్ అనేది ఇక్కడ కనబడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పెద్దపల్లి మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ గోయింగ్ టు అంటే మీరు జర్నీ ఎక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నారు, డెస్టినేషన్ మీద క్లిక్ చేయండి. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే నేను క్లిక్ చేశాను. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ సెలెక్ట్ రూట్ అని అడుగుతుంది, అంటే మీరు వరంగల్ మీద నుండి వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే కాజీపేట మీద నుండి వెళ్దాం అనుకుంటున్నారా, మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. సో మీరు రూట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దానిలో నార్మల్ బుకింగ్లో ఒకవేళ మీరు ఎంతమంది వెళ్తున్నారని ఇక్కడ అడుగుతుంది. అడల్ట్స్ ఎంతమంది, అడల్ట్స్ ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురు అయితే ముగ్గురు, ఎంతమంది ఉంటే అంతమంది క్లిక్ చేయాలి. ఎవరు లేకపోతే 0 మీద క్లిక్ చేయొచ్చు. సేమ్ అలాగే చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారనేది క్లిక్ చేయాలి. టికెట్ టైప్ అంటే జర్నీ అంటే మీరు వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే రిటర్న్ అవుతున్నారా అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ట్రైన్ టైప్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే నార్మల్ ప్యాసింజర్ ట్రైనా లేకపోతే సూపర్ ఫాస్ట్ ట్రైనా అనేది కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనం యూజ్ చేసేది జనరల్ టికెట్ బుకింగ్కి కాబట్టి ఇక్కడ సెకండ్ క్లాస్ అయితే అది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ ఫీ, ఈ యాప్ని యూజ్ చేసుకొని మీరు ఆర్ వ్యాలెట్ నుండి పే చేసుకోవచ్చు. సో మీరు ఈ యాప్లో ఆర్ వ్యాలెట్ లేదా అదర్ పేమెంట్స్ లైక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ పేటిఎం యూజింగ్ ఇలాంటివి యూజ్ చేసి మనం పేమెంట్స్ అయితే చేయొచ్చు. సో నేను ఇక్కడ పేటిఎం యూజ్ చేసి పేమెంట్ చేయాలి. సో పేటిఎం పైన సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ ఫేర్ అని క్లిక్ చేయండి. సో మీకు ఫైనల్గా టికెట్ సమ్మరీ అయితే ఈ విధంగా కనబడుతుంది. సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్ అని 2 స్టేషన్స్ కనబడుతున్నాయి. మీరు ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ అవుతున్నారో, తర్వాత ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, అడల్ట్స్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమంది అనేది ఇక్కడైతే కనబడుతుంది. అండ్ ఇది జనరల్ టైప్. సో ఇక్కడ బుక్ టికెట్ అని అయితే అవైలబుల్గా ఉంది, దాని మీద మీరు క్లిక్ చేయండి. సో మీరు యాప్లో ముందు రిజిస్టర్ అవ్వకపోయినా, ఒకవేళ రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వకపోయినా లాస్ట్కి పేమెంట్ చేసే టైంలో మిమ్మల్ని లాగిన్ ఆర్ రిజిస్టర్ అని అయితే అడుగుతుంది. అలా అడగకుండా ఉండాలంటే ముందే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు లేదా ఓపెన్ చేసినప్పుడు చెక్ చేసుకోవడం బెటర్, రిజిస్టర్ అయ్యామా లేదా లాగిన్ అయ్యామా అని. సో ఫైనల్గా ఇక్కడ లాగిన్ అని అయితే అడుగుతుంది. సో నేను ఇక్కడ లాగిన్ అని అయితే క్లిక్ చేస్తున్నా. సో యాప్లో మన అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది. సో నెక్స్ట్ బుక్ టికెట్ దగ్గర బుకింగ్ చేసుకోవాలి మనం. సో మనకి ఫైనల్గా ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి. మనం దీనిలో పేటిఎం యూజ్ చేసి మొబైల్ పేమెంట్ చేసుకోవచ్చు, లేదా మొబిక్విక్ యూజ్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీ చార్జ్ యూజ్ చేసి పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పేటిఎం అయితే క్లిక్ చేస్తున్నా. సో నేను ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్లో పేటిఎం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ అనేది అడుగుతుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఫోన్ నంబర్ అండ్ ఓటీపీ 2 ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ 2 ఎంటర్ చేశాక మీకు మీ అకౌంట్లో నుండి అమౌంట్ అయితే డెబిట్ అయిపోతాయి. దాని తర్వాత డైరెక్ట్గా మీకు టికెట్ అయితే ఇష్యూ అయిపోతుంది. మీరు మీకు వచ్చిన టికెట్స్ని షో టికెట్స్ ఆప్షన్స్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు టికెట్ మళ్ళీ చూసుకోవాలనుకుంటే ఇక్కడ షో టికెట్స్ అనేది మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసితే మీరు బుక్ చేసుకున్న టికెట్ అయితే ఇక్కడ కనబడుతుంది. మీరు ఇంకా ప్రీవియస్గా ఎప్పుడైనా టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ
దాని పక్కనే బుకింగ్ హిస్టరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్ రెండు ఎంటర్ చేస్తే మీరు బుక్ చేసుకున్న టికెట్స్ హిస్టరీ అంతా అక్కడ కనబడుతుంది. సో నేను ఇక్కడ ఫ్రమ్ డేట్ అయితే 17th October 2022 అని ఎంటర్ చేశాను. టు డేట్ ఈరోజు డేట్ ఎంటర్ చేస్తాం. సో అప్పటి నుండి నేను ట్రైన్స్లో ఒకసారి ట్రావెల్ అయినా ఆ టికెట్ అయితే దీనిలో నుండి బుక్ చేసుకున్నాను. ఆ టికెట్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్లో జీపీఎస్ అనేది సరిగా వర్క్ అవ్వకపోతే ప్రతి రైల్వే స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర ఒక బ్యానర్లో యూటీఎస్ టికెట్ బుకింగ్కి క్యూఆర్ కోడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. దాని ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. క్యూఆర్ బుకింగ్ అని దీనిలో అవైలబుల్గా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే జర్నీ బై క్యూఆర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో మీకు ఒక స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ స్కానర్ యూజ్ చేసి ఆ ఫ్లెక్సీ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు టికెట్ అయితే బుక్ అవుతుంది. సో మనం ఆ క్యూఆర్ని స్కాన్ చేసిన తర్వాత మనం సేమ్ ఇంతకుముందు ఎలాగైతే టికెట్స్ బుక్ చేసుకున్నామో అదే ప్రాసెస్ సేమ్ యూజ్ చేసి మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఈ యూటీఎస్ యాప్ యొక్క అడ్వాంటేజెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో మీరు ఎప్పుడైనా స్టేషన్కి లేట్గా వెళ్ళినా లేదా కరెక్ట్ ట్రైన్ మూవ్ అయ్యే టైంకి వెళ్ళినా కానీ ఒకవేళ టికెట్ బుకింగ్ కౌంటర్లో ఎక్కువ క్యూ ఉన్నా కానీ మీరు యాప్ యూజ్ చేసుకొని అయితే టికెట్స్ తొందరగా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కూడా మీరు డైరెక్ట్గా ట్రైన్ ఎక్కేసి ట్రైన్లో ఉండి టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీ దగ్గర హ్యాండ్ క్యాష్ లేకపోయినా కానీ మీరు ఒకవేళ ఆన్లైన్ పేమెంట్స్ చేద్దాం అనుకుంటున్నా కానీ మీరు యాప్ యూజ్ చేసి అయితే ఆన్లైన్ పేమెంట్స్ చేయొచ్చు ఫర్ జనరల్ టికెట్స్. సో ఇప్పుడు ఈ యాప్ యొక్క డిసడ్వాంటేజెస్ అయితే మనం తెలుసుకుందాం. సో కొన్నిసార్లు యాప్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం స్టేషన్కి దూరంగా ఉన్నా కానీ ఆ టికెట్ బుకింగ్ కౌంటర్ నుండి లోపలికి వెళ్ళినా కానీ ప్లాట్ఫామ్ మీద ఉన్నా కానీ ఈ యాప్ టికెట్స్ అయితే బుక్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీరు ఒకవేళ ఐఫోన్ యూజర్ అయితే ఈ యాప్ యూజ్ చేసుకొని టికెట్ బుక్ చేసుకుంటే దాన్ని మనం స్క్రీన్ షాట్ అయితే తీయలేం. డైరెక్ట్ మీరు యాప్ ఓపెన్ చేసి ఇందాక నేను చెప్పినట్టుగా షో టికెట్స్లోకి వెళ్ళి టికెట్ని అయితే చూపించాల్సి ఉంటుంది. సో ఇప్పటి నుండి మీరు ట్రైన్స్లో ట్రావెల్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఒకవేళ టికెట్ బుకింగ్ లేట్ అయినా కానీ కౌంటర్లో ఎక్కువ మంది క్యూలో ఉన్నా కానీ మీరు ఆన్ టైంలో రైల్వే స్టేషన్కి వెళ్ళినా కానీ ట్రైన్లో కూర్చొని డైరెక్ట్గా టికెట్ అయితే ఈ యాప్ యూజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హే టెకీస్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ తేజ టెకీ యూట్యూబ్ ఛానల్. అరే తెలుగులో చెప్పు, మామూలు చిల్లుగా చెప్పు. టికెట్స్ జనరల్ టికెట్స్ అని మెన్షన్ చెప్పు. టేక్ ఈ వీడియోలో మనం యూటీఎస్ అనే యాప్ గురించి అయితే తెలుసుకోవచ్చు. ఈ యాప్ లోపలికి వెళ్ళి ఈ యాప్ ఇంటర్ఫేస్ ఎంత ఇది టేక్ రిజిస్ట్రేషన్ అని ఉంది. దీన్ని కాబట్టి అంకరునా ఇప్పుడు 2000 years later. ఏమని చేయలేరా? అరే నన్ను అప్పటికి చెప్తారు కదా, నేను ఇప్పుడు చూసినారా? రన్ అవుతుంది అవుతుందా? అవుతుంది అనుకున్నా.